హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఈ వారంలో థియేటర్లో ఓటీటీలో 13 సినిమాలు వస్తున్నాయి మామ. మరి ఆ సినిమాలు అంటే దాని కథ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మామ. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ నేచురల్ స్టార్ నాని అండ్ ఎడ్జెస్ సూర్య. సో వీళ్ళ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ఈ సినిమా టుమారో ఆగస్టు 29న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఫైనల్ ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ కొట్టాలంటే 42 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. మరి టుమారో మార్నింగ్ ఒక 6 లోపల ఈ సినిమా షార్ట్ కట్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. సో రివ్యూ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ మూవీ కింగ్ నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మాస్. సో ఈరోజు ఆగస్టు 28న వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. కొన్ని సెలెక్టెడ్ థియేటర్లో ఈ సినిమా 4Kలో రిలీజ్ అయింది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఇంకొక 2 డేస్లో ఈ సినిమా ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్షన్ చేసినది ఒక వీడియో అయితే చేస్తాను. సో వీడియో కోసం వెయిట్ చేయండి మామ. నెక్స్ట్ థర్డ్ మూవీ నరసింహ నందమూరి బాలకృష్ణ గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నరసింహ నాయుడు. ఈ నెల ఆగస్టు 30 తేదీన ఈ సినిమా కొన్ని సెలెక్టెడ్ థియేటర్లో 4Kలో రిలీజ్ చేస్తున్నారు మామ. అండ్ నెక్స్ట్ మూవీ అహో విక్రమార్క అండ్ మగధర సినిమాలో విలన్ క్యారెక్టర్లో ప్లే చేసిన అతను ఇప్పుడు ఈ సినిమాలో హీరోగా వస్తున్నాడు అనమాట. ఆల్రెడీ ఒక 4 డేస్ బ్యాక్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. అండ్ మొత్తం ఈ సినిమా ఈ నెల ఆగస్టు 30 తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది మామ. అండ్ నెక్స్ట్ మూవీ సీతారాం చిత్రాలు. సో ఇది ఒక లో బడ్జెట్ మూవీ. ఈ సినిమా ఈ నెల ఆగస్టు 30 తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే యూట్యూబ్లో ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ కాలం రాసిన కథలు. సో ఈ సినిమా టుమారో ఆగస్టు 29న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇది కూడా ఒక లో బడ్జెట్ మూవీ. అండ్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ బడ్డీ అండ్ హీరో అల్లు సిరీస్ నటించిన లేటెస్ట్ మూవీ. సో మొత్తానికి నెల ఆగస్టు 30 తేదీన నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మూవీ పురుషోత్తముడు. సో రీజన్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి జస్ట్ యావరేజ్ టెక్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ లీడర్లో యాక్ట్ చేస్తుంది ఎవరంటే హీరో రాజ్ తరుణ్ అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ మొత్తం ఈ సినిమా టుమారో ఆగస్టు 29న ఆహా ఓటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ ఈరోజు మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమా అయితే అవైలబుల్ ఉంటుంది ఆహాలో. ఓకే, అండ్ నెక్స్ట్ మూవీ ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఈ సినిమా జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ ఆహా ఓటీలో ప్రీమియర్ చేశారు. సో వన్ టైం వర్త్ మూవీ చూడొచ్చు, సింగిల్గా మాత్రం చూడండి మామ. అండ్ నెక్స్ట్ మూవీ సారంగ దరియా. సో ఈ సినిమా ఈ నెల ఆగస్టు 31న అంటే ఆగస్టు 31 తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మూవీ షేడ్స్ ఆఫ్ బేబీ పింక్. సో ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో ఈ నెల ఆగస్టు 29న స్ట్రీమింగ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈరోజు మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమా అయితే మనకు అవైలబుల్ ఉంటుంది ఈటీవీ విన్ ఓటీటీలో. ఓకే, అండ్ ఈ వీడియోలో లాస్ట్ ఓటీటీ అప్డేట్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఆఫ్ పవర్ అండ్ ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ కమింగ్ సూన్. ఈ నెల ఆగస్టు 29న అమెజాన్ ప్రైమ్లో మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈరోజు మిడ్ నైట్ 12 గంటలకి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంటుంది మామ. అది మ్యాటర్. ఓకే, సో మొత్తానికి ఈ వారంలో ఓటీటీ థియేటర్లో వచ్చే 13 సినిమాలు ఇవే మామ. ఓకే, క్లియర్. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం లేదు, లైక్ చేయండి మామ, సపోర్ట్ చేయండి. 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం మామ. అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవ్వండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మెయిన్గా. ఓకే, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.